హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పాన్ ఇండియా రేంజ్ లో రాబోతున్న AK-64, సితారే జమన్ పర్ తో కంబ్యాక్ ఇవ్వబోతున్న ఆమిర్ ఖాన్, స్టోరీతో పాటు క్యారెక్టర్లు కూడా మార్చేస్తున్న హరీష్ శంకర్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. 8 వసంతాలు ఈ రోజు రిలీజ్ అవ్వగా మొన్నైతే ప్రీమియర్స్ పడ్డాయి. టాక్ అయితే మిక్స్డ్ రేంజ్ లోనే వచ్చింది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ పై యునానిమస్ గా పాజిటివ్ టాక్ వినిపించినా కూడా మూవీ మాత్రం స్లోగా ఉండడం, యాక్టర్లు నార్మల్ గా కాకుండా ఒక పోయిటిక్ లో మాట్లాడటంతో చాలా మందికి ఇవైతే నచ్చలేదు. దాంతో టాక్ అయితే మిక్స్డ్ రేంజ్ లో వచ్చింది. బట్ ఈ డైరెక్టర్ సినిమాలో నచ్చే వాళ్ళు ఒక లుక్ వేయచ్చు. రీసెంట్ గా కొన్ని సినిమాలకి ప్రీమియర్ టెలికాస్ట్ లో పడగా కొన్ని రిపీట్స్ లో దుమ్ము లేపాయి. మెకానిక్ రాకీ జీతేలలో ఫస్ట్ టైం టెలికాస్ట్ అవగా 1.78 రేటింగ్ తెచ్చుకుంటూ డిజాస్టర్ రేంజ్ లో పర్ఫార్మ్ చేసింది ఈ ఫిలిం. అటు బాక్సాఫీస్ పరంగా ఫెయిల్ అయింది, ఇటు స్మాల్ స్క్రీన్ పై కూడా ఫెయిల్ అయింది ఈ ఫిలిం. ఇక డ్రాగన్ మూవీ కూడా ప్రీమియర్ టెలికాస్ట్ పడగా ఏకంగా 6.16 రేటింగ్ తెచ్చుకుంటూ దుమ్ములైపోయింది. ఇక గేమ్ చేంజర్ లాస్ట్ టెలికాస్ట్ తో 3.41 రేటింగ్ తెచ్చుకుంటూ రిపీట్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా పర్ఫార్మ్ చేస్తుండగా, మహర్షి లాస్ట్ టెలికాస్ట్ తో 2.93 రేటింగ్ తెచ్చుకుంటూ మంచిగా పర్ఫార్మ్ చేసింది. సితారే జమన్ పర్ రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తో పాటు ఇంకొంతమంది స్టార్స్ కి చూపెట్టగా అక్కడి నుంచి అయితే రెస్పాన్స్ ఎదిరిందని చెప్పచ్చు. బేసిక్ గా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకి ఆమిర్ ఖాన్ పెట్టింది పేరు కావడంతో మూవీకి జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా ఒకప్పుడు ఆమిర్ సినిమాలు ఏ రేంజ్ లో ఆడేవో అదే రేంజ్ రన్ రావడం ఖాయం. చూడాలి మరి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో. ఇక సెన్సార్ నుంచి యూసే టికెట్ తెచ్చుకున్న ఈ ఫిలిం 2 hours 38 minutes రన్ టైమ్ తో రిలీజ్ కానుంది. చూడాలి మరి వింటేజ్ ఆమిర్ ని గుర్తు చేసిందో లేదో. AK-64 ఆదిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో చేస్తూ ఉండగా గుడ్ బట్ అగ్లీలా రీజనల్ వరకు కాకుండా ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇప్పటికే కాస్టింగ్ పనులనేవి స్టార్ట్ అవగా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం మోహన్ లాల్ ని అనుకుంటున్నారు. అసలే మోహన్ లాల్ ప్రెజెంట్ పీక్ టైమ్ లో ఉండగా జైలర్ 2 లాంటి సినిమాలో కూడా క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా ఓకే చేస్తే మూవీకి అది ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చిరు అనిల్ మూవీ సెకండ్ షెడ్యూల్ రీసెంట్ గా స్టార్ట్ అవగా అలా స్టార్ట్ అయిందో లేదో వెంటనే ఫినిష్ అయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అండ్ లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు నెక్స్ట్ షెడ్యూల్ లో నయనతార, చిరు, క్యాథరిన్లపై సీన్లు అయితే ఉండబోతున్నాయి. వీళ్ళ స్పీడ్ చూస్తుంటే వెంకీ మామను కూడా త్వరలోనే షూటింగ్ లోకి దించేలా కనిపిస్తున్నారు. జింకరా మూవీ సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుండగా ఈ రోజు నుంచి ఆహాలో తెలుగు వర్షన్ ప్రీమియర్స్ తో టెలికాస్ట్ కానుంది. డెఫినెట్లీ ఈజీగా ఒకసారి అయితే చూడొచ్చు. పెద్ద మూవీలో ఇంట్రెస్టింగ్ కాస్ట్ ఉండగా మేర్చాపూర్ దివ్యందుని తీసుకోవడం స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పచ్చు. అయితే నిన్న తన బర్త్డే ఉండడంతో పెద్ద మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు. ప్రెజెంట్ ఈ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఇక మూవీ మార్చి 27 రిలీజ్ అవుతూ ఉండగా షూటింగ్ కూడా యమ స్పీడ్ గా జరుగుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టోటల్ గా న్యూ స్టోరీతో రాబోతుండగా స్టోరీతో పాటు క్యారెక్టర్స్ ని కూడా చేంజ్ చేస్తున్నాడు డైరెక్టర్. మూవీలో హీరో పోలీస్ గానే కనిపిస్తూ ఉండగా ఎంతో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన టీచర్ ని రేడియో జాకీగా మార్చబోతున్నాడు. సో శ్రీలీల ఈ మూవీలో రేడియో జాకీగా కనిపించబోతుంది. రీసెంట్ గా సెట్ లో శ్రీలీల బర్త్డే సెలబ్రేషన్ చేయగా బయటకు వచ్చిన పిక్స్ కి అయితే మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. బట్ పీకే లుక్స్ మాత్రం భీమ్లా నాయక్ కి సిమిలర్ గా ఉన్నాయి. కుబేరా ఈ రోజు 1700కి పైగా థియేటర్స్ లో చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా వచ్చాయి. తమిళనాడులో 1.8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవరాల్ గా ఇండియాలో 5.2 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. ఇక ఓవర్సీస్ లో 3.05 కోట్లు కలెక్ట్ చేయగా ఓవరాల్ గా అడ్వాన్స్ సేల్తోనే 8.25 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. ఇందులో తెలుగు వర్షన్ డామినేషన్ క్లియర్ గా కనిపిస్తుంది. డే 1 ఈజీగా 20 కోట్ల మార్క్ దాటేయబోతుంది ఈ ఫిలిం. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. సితారే జమీన్ పర్ 8 వసంతాలు అండ్ కుబేరా డే 1 ఎంత నెంబర్ పెడతాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆఫ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.